మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానవత ఆయన జెండా, మంచితనమే ఆయన ఎజెండా, బడుగులకు కొండంత అండాదండ, పాలకుండ పూలదండ, ఆయన మనసు బంగారు కొండ, మీరెప్పుడు మాకు అండా దండ. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ, పర్యావరణ శాఖ, అదే మరి పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు, అదే మరిగా ఒక మంచి మిత్రుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, వేదికపై కందుల దుర్గేశం గారు, పొంగూరు నారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కృష్ణయ్య గారు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీ పార్సారథి గారు, స్పెషల్ సిఎస్ అటవీ శాఖ అనంతరాము గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్ కుమార్ గారు, ఇప్పుడే మీరు చూస్తున్నారు, మొన్నటి వరకు మనం రామయ్య గారిని చూశాం, మొన్నే ఆయన చనిపోయాడు. ఈరోజు నల్లమల అడవుల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి అంకారావు గారు మనస్ఫూర్తిగా మనందరికీ ఒక స్ఫూర్తి. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఇంకొక పక్క చైర్మన్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ దినేష్ రెడ్డి గారు, 10వ తరగతి అమ్మాయి, చాలా బాగా చేసింది, మనందరి దగ్గర ప్రతిజ్ఞ చేయించింది కుమారి లావణ్య. నేను ఇప్పుడే అడిగాను అమ్మాయిని, ఏంటమ్మా ఏం చదువుతున్నావు? 10th క్లాస్ అనింది. 10th క్లాస్ అయినాక ఏం చేస్తామని అడిగాను. ఇంటర్మీడియట్లో బైపీసీ అనింది. అంటే డాక్టర్ అవుతావా అంటే తప్పకుండా డాక్టర్ అయి పేద ప్రజలకు సేవ చేస్తానని ఘంటాపదంగా చెప్పింది. ఒక యాస్పిరేషన్తో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులకి, పెద్దలకు, ఈరోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు, ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే 37,421 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 22.96%. ఈరోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది.
ఎప్పుడైతే హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. ఒకప్పుడు నేను 2 ఏళ్ళు 3 ఏళ్ళు చెట్లు కూడా ఉండేటివి, పెద్ద చెట్లు నాటేవాళ్ళం. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు. తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి చెట్లంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం, ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్లు పెంచడం బాధ్యత, చెట్లు నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి హార్టికల్చర్ డెవలప్ చేస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఎప్పుడు కూడా నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇవన్నీ మనం అనుకోవడం, ఇవన్నీ కానీ ఆచరించగలిగితే, నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, మీ లైఫ్లో 10 చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నామని వాళ్ళు చేలిపైకెత్తండి. 10 చెట్ల కంటే ఎక్కువ. ఓకే, అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా లేదా? గాలి పీలుస్తున్నారా లేదా? మిగిలిన వాళ్ళకి గాలి పీల్చే అర్హత ఉందా? ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. చెట్లు పెడతారా లేదా? చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా? అవునంటే చేలిపైకెత్తండి. ఇదే నేను కోరుకుంటున్నా. ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్. అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి, భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, సాగు ప్రమాదంలో పడతా ఉంది. తాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం. దేవుడు అన్ని విధాలా బాగా పుట్టిస్తే ఈ నీరు దాగి వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. అందుకే ఇప్పుడే అంకారావు గారి స్టోరీ విన్నాం. మనమందరం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం, నేను కూడా చదువుకున్నాం. ఆ రోజు మీరు చూస్తే ఆ కథ ఒకసారి చూస్తే ఒక వృద్ధుడు చెట్టు పెడతా ఉంటాడు. రాజు అక్కడికి వస్తాడు. ఆ వృద్ధుడికి వయసు అయిపోయింది. అతన్ని చూసి అడుగుతాడు ఆసక్తిగా, నీ వయసు అయిపోయింది, ఇప్పుడు చెట్టు పెడుతున్నావు, ఈ చెట్టు ఫలాలను తింటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు చెప్తాడు, మహారాజా పక్కన చెట్టు ఉంది చూడు, మా పూర్వీకులు పెట్టారు, దాని ఫలాలు నేను అనుభవిస్తున్నా. నేను పెట్టే ఈ చెట్ల ఫలితాల్ని నా పూర్వీకులు మా పిల్లలు అనుభవిస్తారని
ఆ వృద్ధుడు చెప్పాడంటే అది విజ్ఞతని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ విజ్ఞతతో మనందరం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. స్వార్థంతో బ్రతకడం కాదు. అలాంటివన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచించుకొని ఆ తాత చెప్పే కథే మనకు ఒక ఆదర్శం. ఇప్పుడు అంకారావు చేసిన పని మనందరికీ ఒక ఆదర్శం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఒకసారి ఎప్పుడూ నాకు గుర్తుండేవాడు, ట్రీ మ్యాన్గా గుర్తింపయ్యాడు. ఆ రోజు పద్మశ్రీ వనజీవి రామయ్య నా దగ్గరికి ఎప్పుడూ వచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా ఒక చెట్టు తీసుకొచ్చేవాడు. ఊరూరు తిరిగేవాడు. అందరికీ విత్తనాలు పంచేవాడు. సంవత్సరం వచ్చి నాకు రిపోర్ట్ చేసేవాడు. నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సాహపడి ఉత్సాహవంతుడై రోజుకు ఒక మొక్క నాటేవాడు. ఆయన నాటడమే కాదు, అందరి దగ్గర నాటిచ్చేవాడు. ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆయన ఒక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. స్వర్ణాంధ్ర అనగానే ఏదో ఎక్కువ ఆదాయం రావాలి. నేను అందుకే చాలా స్పష్టంగా చెప్పాను. స్వర్ణాంధ్ర అంటే ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ కోసం మనం పనిచేస్తున్నాం. ఇది జరగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పెద్ద ఎత్తున ఈరోజు నేను చూశాను ఒక స్టాల్ కూడా. ఇక్కడ మా మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి మీరు చూస్తే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ ఉంది. దీనివల్ల మనందరినీ ఆరోగ్యం కాపాడాలంటే ఫారెస్ట్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా మనసుకు దగ్గరుండే సబ్జెక్టు పర్యావరణం, చెట్లు పెంచే కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు హై స్కూల్కి పోయేవాడిని. మా ఊరి నుంచి 6 కిలోమీటర్లు నడవాలి. కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని. మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు, కేశవయ్య నాయుడు గారిని. ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి మేకలు వచ్చినా, అటవీ సంపద ఎవరన్నా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు. ఆ రోజు ఒకరోజు మేము వెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి ఇది కాపాడాలి, మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్లు చేపించాడు. మా దగ్గర లెటర్లు పెట్టించాడు. దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు. అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీలో కూడా గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు బాగా చదువుతున్నారు, నాలెడ్జ్తో ముందుకు పోతున్నారు. భవిష్యత్ అంటే ఒక చదివే కాదు, నాలెడ్జే కాదు, మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్లాస్టిక్ ఉంది, చాలా ప్రమాదకరం. నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు, చూశాను. అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది. అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. ఈరోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం. మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం స్పష్టంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం నిర్వహిస్తున్నాం.
నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్త కాదు, చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం మనకుందని చెప్పి కూడా నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈరోజు చూస్తే గుంటూరులో మీరు చూస్తున్నారు, చెత్త నుంచి ఎనర్జీ కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం. ఇప్పటికీ అన్ని ప్లాంట్స్ పెట్టి కంప్లీట్ చేసేవాళ్ళం. కానీ గడిచిన ప్రభుత్వం దీనిపైన కూడా సీత కన్నేశారు. దీనివల్ల ఇబ్బంది పడ్డాం. ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నాను, రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఒక 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ వస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 90% చెత్తంతా తీసి, పొడి చెత్త తీసి ఎనర్జీగా చేసే పరిస్థితి వస్తుంది. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఏదైతే ఇంత మునిపి వేస్ట్ కాంపోస్ట్ కింద కొన్ని సెంటర్లు పెట్టాం. ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో నుంచి ప్రోడక్ట్స్ అన్ని సెగ్రిగేట్ చేయాలి. ఏది కూడా వేస్ట్ కాదు, అన్ని రీసైక్లింగ్ ఉపయోగపడతాయి. ఈరోజు ప్లాస్టిక్ని మళ్ళా ప్లాస్టిక్ గాని ఇప్పుడే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, అనేక వస్తువులు తయారు చేస్తున్నారు. ఒక పక్క మన వరి నుంచి కూడా ఏదైతే వేస్ట్ ఉందో గడ్డితో కూడా కరెంట్ ఉత్పత్తి చేయడం, లేకుంటే బయోఫ్యూయల్ తయారు చేయడం అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఏదైనా పెంకులుంటే, సీసం ఉంటే మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగించుకుంటాం. ఏవన్ మన కార్లకు ఉపయోగపడే వేస్ట్ ఏదైనా ఉంటే అలాంటి వేస్ట్ కూడా ఇంజన్లు కానీ అవన్నీ రీసైక్లింగ్ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దీన్నే సర్క్యులర్ ఎకానమీ అని పిలుస్తున్నాం. రాబోయే 1 సంవత్సరంలో ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వేస్ట్ కాదు, వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఇది ఎవ్వరికి అనుకుంటూనే ఉన్నాం, శ్రద్ధ పెట్టడం లేదు, ప్రభుత్వాలు పాలసీలు తేవడం లేదు, మీరు కూడా పట్టించుకోకుండా మన అనారోగ్యానికి మనమే కారణం అవుతున్నాం. ఈరోజు ఈ యొక్క రీసైక్లింగ్ సర్క్యులర్ ఎకానమీకి ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో 157 ఆర్ఆర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం. ఇదే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో 17 కార్పొరేషన్లు వచ్చే జూలై 5 నాటికి, ఇప్పటికైతే అక్టోబర్ 2కు 17 కార్పొరేషన్లు వస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ 5కి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకోటి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. ఇంట్లో పొడి చెత్త వస్తుంది, తడి చెత్త వస్తుంది. పొడి చెత్త మీరంతా కూడా వేరు చేసి అవసరమైతే తడి చెత్తని మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని మీరు రూఫ్ టాప్ గార్డెన్ కానీ, ఇంట్లో కిచెన్ గార్డెన్ కానీ ఇవన్నీ పెట్టుకొని మీరే కావాల్సినటువంటి కూరగాయలు పండించుకునే అవకాశం వస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది. పొడి చెత్త కలెక్ట్ చేసుకుని రీసైక్లింగ్ పంపిస్తాం. దీనికి కూడా కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ఆ సెంటర్లు చేసి ఎక్కడ కూడా రోడ్డు మీద ఏ వేస్ట్ కనపడకుండా పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు ఒక ఉదాహరణ మీరు చూస్తే ఈ విషయంలో అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు చికెన్ ఉంది, ఎముకలున్నాయి, ఇలాంటి వేస్ట్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేసి ఇవన్నీ తీసుకుపోయి ఏది చేపలు పెంచుతున్నారో వాటికి ఆహారంగా వేస్తున్నారు. దీనివల్ల చాలా వరకు నష్టం జరుగుతూ ఉంది. చేపలు కూడా అనారోగ్యం పాలవుతున్నాయి, పెరిగిన కలుషితమైన వాతావరణాలు పెరుగుతున్నాయి. దీనివల్ల మనకు నష్టం వస్తూ ఉంది. అందుకే కొన్ని అయితే
దీన్ని ప్రాపర్గా సర్క్యులర్ ఎకానమీ పంపిస్తే రీసైకిల్ చేసి మంచి ప్రోటీన్గా తయారు చేసే అవకాశం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా చేపల నుంచి వచ్చే వేస్ట్ కానీ, చికెన్ నుంచి వచ్చే వేస్ట్ కానీ, మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ కానీ, ఇవన్నీ కూడా సర్క్యులర్ ఎకానమీ ద్వారా పూర్తిగా మళ్ళా రీసైక్లింగ్ ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఉప ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, నేను ఆయన్ని వాచ్ చేస్తున్నాను. మంచి మిత్రుడైన ఇటీవల కాలంలో మేమందరం కలిసి పనిచేశాం. ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే బంపర్ హిట్ అయింది. సక్సెస్ రేట్ 94% గెలిచాం. ఇది ఒక చరిత్ర. అది నిన్నటికి 1 ఇయర్ అయింది. నిన్న 1 ఇయర్తో ఎప్పుడు కూడా జూన్ 4వ తారీఖు ఆంధ్ర రాష్ట్రం విధ్వంసం నుంచి ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణం వైపు ప్రయాణం ప్రారంభించాం, ఒక సంవత్సరంలో అనేక కార్యక్రమాలు మనం చేసుకొని ముందుకు పోతున్నాం. ఈరోజు వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ఒకటి మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీ, 2 మీరు చూస్తే ఎక్కడికక్కడ చెట్లు పెట్టే కార్యక్రమం. ఈరోజు మనం డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు నేను ఒకటే ఆశిస్తున్నాను, అన్ని ఫారెస్ట్ ఏరియాల్లో నేను ఇప్పుడే కాదు ఇంత మునిపే అనేక కార్యక్రమాలు చేశాను. ఇప్పుడే అంకారావు గారు ఒక మాట అన్నాడు, చదువుకుంటూ ఆ రోజుల్లో ఇంకుడు గుంతల మాట విన్నాడు, చెట్లు పెట్టే కార్యక్రమం విన్నాడు, ఇంకో పక్క వనము మనం అనే కార్యక్రమం విన్నాడు, వన సంరక్షణ సమితులు పెట్టాం. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలతో రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్ పెట్టాం. ఫారెస్ట్ ఏరియా చుట్టూరంతా కూడా కంట్రోల్ ట్రెంచెస్ కొట్టాం. అదే మరి ఫారెస్ట్ లో చెక్ డ్యాములు కట్టాం. ఫారెస్ట్ లో ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు పెట్టి అక్కడ పడిన నీళ్ని అక్కడనే భూగర్భ జలాలుగా మార్చాం. ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలో మూలికలతో గార్డెన్స్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఈరోజు ఆ స్ఫూర్తిని మళ్ళా తీసుకొద్దాం. ఈరోజు నల్లమలై ఫారెస్ట్ ఉంది. ఔషధ మొక్కలకు నల్లమలై ఫారెస్ట్ ఒక బ్రహ్మాండమైన కేంద్రం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రెడ్ శాండ్లు ఉండే ఏరియా నల్లమలై ఫారెస్ట్. ఒక్క రెడ్ శాండ్లే కాదు, ఈరోజు ఆ ప్రాంతంలో అనేక మూలికలు ఉన్నాయి. ఈ మూలికలను పరిరక్షించుకోకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు ఫారెస్ట్ ఏరియాల్లో ఏవైతే ఫైర్ ఉందో ఇది చాలా ప్రమాదకరం. ఏది తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఏదో తగలబెడితే ఫ్రెష్గా గడ్డి వస్తుందని అనవసరమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు మనం ఇంకొక పక్కన చూస్తే ఒకప్పుడు అడవుల్లోకి మేకలు గాని గొర్రెలు పోయేటివి. ఇప్పుడు అడవులకు పోకుండా ఇంటి దగ్గరే పెంచుకునే అవకాశాలు వచ్చాయి. దీన్ని మనం ప్రోత్సహించగలిగితే ఎవరైతే ఈ పశువుల వల్ల ముఖ్యంగా గొర్రెల వల్ల మేకల వల్ల ఆదాయం పొందుతున్నారో వాళ్లకు పూర్తిగా ఇంటి దగ్గరనే పెంచుకునే అవకాశం వస్తుంది. ఒకప్పుడు ఆవులంటే నేరుగా అడవులకు తీసుకుపోయేవాళ్ళం. ఇప్పుడు ఆవులన్నీ ఇంటి దగ్గరనే పెంచుకునే పరిస్థితి వచ్చింది. పాడి పరిశ్రమ పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి విధానాలతో మనం ముందుకు పోదాం. ఇంకో పక్క ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. మన వాళ్ళు అందరికి కూడా రాఖీలు కట్టడం. రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం
ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి. ఎవరు కూడా అందరూ రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నక్షత్రం, చెట్టు పేరు, విత్తనం పేరు, ఈ రెండే ఉంటాయి. ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్నే కొనండి, అదే కట్టండి. దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నగర వనాలు 61 నగరాల్లో మన నియోజకవర్గాల్లో నగర వనాలు పెట్టారు. ఈ నగర వనాలు 175 నియోజకవర్గంలో పెడతాం. అదే మరి అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టమని చెప్పి అడిగాను. ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నగర వనాల్లో నక్షత్రానికి అనుకూలమైన చెట్లన్నీ ఉంటాయి. మీరు ఆ చెట్టుకు రాఖీ కట్టడం కానీ, నీళ్లు పోయడం కానీ, ఆ చెట్టును పెంచి పోషిస్తే మీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీరు ముందుకు పోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఎప్పుడు కూడా అన్ని రిలీజియన్స్ కూడా, హిందూయిజం కానీ, లేకపోతే ముస్లిం ఇది కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, అందరూ కూడా నేచర్ని ప్రేమించమన్నారు తప్ప నేచర్ని ద్వేషించమని ఎవరు చెప్పలేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన అమరావతి, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అమరావతి రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ అమరావతిలో మనందరం ఉండడం మనందరి అదృష్టమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది. అందులో కూడా మీరు చూస్తే బ్లూ సిటీగా, గ్రీన్ సిటీగా, ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చెట్లు పెట్టాం. ఈ చెట్లయితే 16 రకాల చెట్లు ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మియావాకి జపాన్ గార్డెన్ ఇది. అది 3 సంవత్సరాలు మనం మెయింటైన్ చేస్తే తర్వాత మెయింటెనెన్స్ అవసరం లేదు, ఆటోమేటిక్గా పెరుగుతుంది, బ్రహ్మాండంగా గ్రీనరీ వస్తుంది. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం. అలాంటి మియావాకి గార్డెన్లు ఇక్కడ పెడతాం. ఇది కాకుండా ఇదే సిటీలో కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం. ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ కానీ, కొరియా గార్డెన్ కానీ, జపాన్ గార్డెన్ కానీ, ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం. దీనివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది. ఇంకొక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి, ఈరోజు మనం ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి. దీనివల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది. నేను అందుకనే ఒక పాలసీ కూడా కేంద్రం తీసుకొస్తే దాన్ని అమలు చేస్తున్నాం. ఎస్సీలకు అందరికీ 2 కిలోవాట్లు అంటే 240 మెగావాట్లు కరెంటు ఉచితంగా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం. వాళ్ళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు, వాళ్ళ కరెంట్ అవసరమైతే తిరిగి తీసుకోవచ్చు. వాళ్ళు ఉపయోగించుకున్న దానికంటే ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. వెనుకబడిన వర్గాలకి దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్లు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అదే మరి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కుసుమ్ కింద
మీరు ఎవరైనా సరే మీ బోర్వెల్స్ కరెంటు కావాలంటే ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు పెట్టిస్తాం. మీరు వాడుకోండి. మిగిలిన కరెంటు మీ ఇంటికి వాడుకోండి. ఇంకా కరెంటు మిగిలితే మీ వాహనాల్ని ఈవీఎం కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా మీకుంటుంది. అంటే మీ పంటలు పండించుకోవచ్చు, అదే మరిగా మీ ఇండ్లకు కరెంటు వాడుకోవచ్చు, మీ వాహనాలకి ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు, ఛార్జ్ చేసుకోవచ్చు. దానివల్ల ఒక్క పైసా ఖర్చు కాకుండా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కరెంటు విషయంలో ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉంది. గ్రీన్ ఎనర్జీ రావాలి, థర్మల్ ఎనర్జీ పోవాలి, పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేయాలి. తద్వారా జీవితంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే మంచి గాలి ఉంటుందో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే అది మన చేతుల్లో ఉంది. పర్యావరణాన్ని కాపాడుకుని చెట్లు గాని పెద్ద ఎత్తున పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రేపు 21వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభిస్తున్నాం. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అడుగుతున్నా, విశాఖపట్నంలో 21న ఇంటర్నేషనల్ యోగా డే ఉందని తెలిసిన వాళ్ళు ఉంటే చేలు పైకెత్తండి. తెలిసిన వాళ్ళు ఓకే, చేలు దించు. తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి. ఎవరో లేరు అంటున్నారు. ఓకే, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి. చాలా తక్కువ. అవసరం లేదనుకున్న వాళ్ళు చేలిపైకెత్తండి. యోగా నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరో లేరు. కానీ కొంతమంది చేయడం లేదు. కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం. రాష్ట్రం మొత్తం ఆ రోజున 1,00,000 కేంద్రాల్లో యోగా ప్రాక్టీస్ చేసి గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. విశాఖపట్నం కేంద్రంగా ఒకే సైట్లో 5 లక్షల మంది యోగా చేయాలని అక్కడ నేనుంటా, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు.